అమరావతికి జరిగిన అతిపెద్ద మోసం ఏంటి? అమరావతిలోని పేదలకి, అక్కడ ఉన్నటువంటి పేదలకి, డీకేటీ పట్టాలు ఉన్న వాళ్ళకి, పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకి ముందు డబ్బులు ఇవ్వం, మీకు భూమి మాత్రం తీసుకుంటాం అని చెప్పేసి జీవో ఇచ్చి, చివరికి వాళ్ళు 5 లక్షలకి 6 లక్షలకి మ్యాక్సిమం 10 లక్షలకి అమ్మేసుకున్నాక అప్పుడు ఎవరి చేతిలో భూమి ఉంటే వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు గవర్నమెంట్కి, వాళ్ళ పేరునే వాళ్ళకి ల్యాండ్ ఇస్తాం అంటూ ప్రొజెక్ట్ చేసి వాళ్ళకి అన్యాయం చేశారు. అదేమంటే పట్టాలన్నటువంటిది ప్రభుత్వం ఖాళీగా ఉంది కాబట్టి ఇచ్చారు, పని అయిపోయింది కాబట్టి తీసుకున్నాం, అవసరం కాబట్టి అన్నటువంటి కోణంలో మాట్లాడుకొచ్చారు. తర్వాత ఏం చేశారు? అందులో మిగతా వాళ్ళకి ఇచ్చిన దానికంటే కొంచెం తగ్గిస్తాను. అసలు అట్టెట్లా ఇస్తారు? ఎవరికైనా వాళ్ళు ఏళ్ల తరబడి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి భూముల్ని పట్టాలు ఇచ్చిందే వాళ్ళని యజమానిగా, అమ్ముకోకూడదని చెప్పారు. అంతేగాని వాళ్ళ యజమానులనే కదా చెప్పింది ప్రభుత్వాలు. వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకునేటప్పుడు పరిహారం ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఒక తరహా కేసు మీద హైకోర్టు సీరియస్ ఉత్తర్వులు ఇచ్చింది. డీకేటీ పట్టాలు పొంది ఎస్ఐన్ భూములు సాగు చేసుకున్న వాళ్ళు ఏదైనా ప్రాజెక్టు కోసం వాటిని కోల్పోతే ప్రైవేటు భూ యజమానులతో సమానంగా నష్టపరిహారం ఇతర ప్రయోజనాలు పొందేందుకు అర్హులని హైకోర్టు తేల్చెప్పింది. వాళ్ళకి ఎక్స్గ్రేషియాతో సరిపెట్టడానికి వీల్లేదని, నష్టపరిహారం చెల్లించాల్సిందని స్పష్టం చేసింది. మరోవైపు కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ స్కీమ్ కింద లీజు భూములు పొందిన వాళ్ళని డీకేటీ పట్టాదారులతో సమానంగా చూడాలని, ప్రైవేట్ భూ యజమానులకి మాదిరే వారికి నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంది. ఎస్ఐన్ భూములు పొందిన వారికి వాటిపై రాజ్యాంగపరమైన హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. భూములపై వారికి కల్పించిన హక్కులు తాత్కాలికమైనవని, షరతులకు లోబడి ఉండాలంటూ నష్టపరిహారం నిరాకరించడానికి వీల్లేదని హైకోర్టు చెప్పింది. CJFS పథకం కింద ఎస్ఐన్ భూములు పొందిన వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, ఎక్స్గ్రేషియా ఇస్తే సరిపోతుందంటూ తెలుగు గంగా ప్రాజెక్టు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ దాఖలు చేసిన అప్పీల్ న్యాయస్థానం కొట్టేసింది. పిటిషనర్లకు నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చింది. తెలుగు గంగా ప్రాజెక్టు పరిధిలోని కండలేరు జలాశయం కోసం తాము భూములు కోల్పోయామని, నష్టపరిహారం ఇవ్వకుండా అధికారులు ఎక్స్గ్రేషియా సరిపెడుతున్నారంటూ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గంగడవోలు గ్రామానికి చెందిన ఎం రామయ్య మరికొందరు 2009లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. 1978లో తహసీల్దార్ తమకు ఎస్ఐన్ భూములు ఇచ్చారని, ప్రైవేట్ భూ యజమానులతో సమానంగా తమకు నష్టపరిహారం ఇతర ప్రయోజనాలు కల్పించాలని కోరారు. వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి పిటిషనర్లకు నష్టపరిహారం చెల్లించాలని అధికారులు 2022లో ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలుగు గంగా ప్రాజెక్టు ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. CJFS స్కీమ్ సభ్యులుగానే పిటిషనర్లకు లీజు కింద భూమిని మంజూరు చేశామన్నారు. వీరికి ఎక్స్గ్రేషియా చెల్లించామని, నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఆ వాదనలు ధర్మాసనం తోసిపుచ్చింది. మేకల పాండు కేసులో వెలువడిన తీర్పు ప్రకారం ప్రైవేట్ భూ యజమానులకు చెల్లించే నష్టపరిహారంతో సమానంగా డీకే పట్టాదారులు ప్రయోజనాలు పొందడానికి అర్హులని గుర్తు చేసింది. CJFS స్కీమ్ కింద లీజు భూములు పొందిన రైతులు డీకేటీ పట్టాదారులతో సమానంగా నష్టపరిహారం పొందేందుకు అర్హులని తేల్చెప్పింది. ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ దాఖలు చేసిన అప్పీల్ని కొట్టేసింది. దీని మీద ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి పేద రైతులు ఎవరైతే భూములు తక్కువ పరిహారం పొందారో వాళ్ళందరూ కూడా కనుక కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.